రైట్. ఈ ప్రజావాణి ప్రోగ్రామ్ ని కూడా ఇందాక చెప్పారు, ఇదేదో రూటీన్ లాగా తీసుకుంటే కాదు. సోమవారం అంటే చాలా పవిత్రమైన రోజు. మా హైదరాబాద్ లో కానీ లేకపోతే ఇక్కడ కాదు, మీతో నాతో చాలా మంది పనిచేశారు, ఖమ్మంలో పనిచేశారు, లేకపోతే నల్గొండలో పనిచేసిన ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, ఇక్కడ కూడా చేస్తున్న వాళ్ళు ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. ఎవరికి ఆ రోజు లీవ్లు అంత ఈజీగా ఇవ్వమన్నమాట. వీల్ సే దట్ యూ హ్యావ్ టు బి అవైలబుల్ ఆన్ మండే. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప నార్మల్ గా అయితే వన్ హ్యాస్ టు బి అవైలబుల్. ఎందుకంటే ఆ రోజు ఈజ్ ఫర్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్, సిటిజన్స్ రిడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్ అనమాట. ఆ రోజు ఉండాలి. ఉన్నప్పుడు ఈ వన్ హ్యాస్ టు బి అవైలబుల్. ఎందుకంటే పబ్లిక్ కి చాలా తెలుసు, ఎప్పుడైతే ఏ రోజైనా కానీ ఏమైనా మీటింగ్లు ఉండొచ్చు లేదా ఇంకేది ఉండొచ్చు, కానీ ఈ రోజు అందరూ ఉంటారు. ఈ రోజు నేను ఇక్కడికి వెళ్తే కనుక నాకు పరిష్కారం అవ్వడానికి, నా సమస్యను తీసుకెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అనేది ఉంటది. కాబట్టి ఆ రోజు సెలవులు ఎవరికి కూడా ఉండకూడదు. నెక్స్ట్ మనకు టైం కూడా మా దగ్గర మేము 11 కి స్టార్ట్ చేస్తాం. 11 కి స్టార్ట్ చేసి సాయంత్రం 8 ఈవెన్ 9 కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అందరూ ఉంటారు, ఆఫీసర్స్ అందరూ కూడా. మాది చూస్తే కనుక ఇక్కడ వచ్చారు మా ఆఫీసర్స్ కూడా మొత్తం కూర్చుంటారు. అన్ని వింగ్ సంబంధించిన వాళ్ళు, ఆ ఏరియా సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఉంటారు. ఉండి ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ముందు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తుంటాం. పిటిషనర్ తోటి వి స్పెండ్ సమ్ టైం. ఇప్పుడు మీరు చూసారు ఇంత మా పిటిషనర్స్, మేము ఎన్ని పిటిషన్స్ వచ్చాయంటే 250 300 ఇట్లా వచ్చారు. యాక్చువల్ గా మా దగ్గర పెండింగ్ పిటిషన్స్ 10,000 ఉంటాయి. బట్ చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ఫోకస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పిటిషన్. టైం పడుతుంది. టైం బట్టి ఒక పిటిషన్ ని తీసుకుంటే కనుక, ఇప్పుడు FTL దీని గురించి మనం ఏం చేసాం, ఒక పిటిషన్ దానికి వచ్చిన తర్వాత కొన్ని డెమాలిషన్స్ చేసాం. ఇప్పుడు FTL అనేది ప్రతి వాడికి తెలుసు, FTL ఎవరు కట్టే పరిస్థితి లేదు. సో అంటే కొన్ని యాక్షన్స్ ద్వారా మనం వీ హ్యావ్ దట్ పోలీస్ ఆఫీసర్ గానో లేకపోతే బహుశా ఇలా ప్రిన్సిపల్ ఆఫ్ డిటరెన్స్ ని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ టు దట్ ఆల్. అంటే కొన్ని యాక్షన్స్ ద్వారా 10 మందికి కూడా ఎస్ మనం రేపు చట్టం చేతిలో తీసుకుంటే కనుక రేపు ఉండదు అనేది కూడా మనం చెప్పగలగాలి.